సో బెదిరిస్తే స్టార్ట్ చేసిన బ్లాగ్ ఇది. ఎక్కడైనా అత్తలు కోడల్ని బెదిరిస్తారు కానీ కోడలు అత్తని బెదిరించడం ఏంటండి అసలు? మీరు నా గురించి చెప్పలేనేమో రోజు చెప్పండి. హాల్ బేహాల్ వాంతులు 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 గ్యాస్ వల్ల వాంతులు ఒక రేంజ్ లో హాల్ బేహాల్ ఎంత అంటే వాడికి ఎంత ఇది అంటే అసలు ఎంతైనా పెళ్ళమే కదా. తల్లి ఏమంటే పాప మా అత్తగారు మా మని ఆ ఒక్కరోజు ఇప్పుడు మనం వెనకాలం జరిగింది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. మా కోడలు కెమెరా తెచ్చి నా మొహం మీద పెట్టి బ్లాగ్ స్టార్ట్ చేయండి అని బెదిరించిందండి. సో బెదిరిస్తే స్టార్ట్ చేసిన బ్లాగ్ ఇది. ఎలా వెళ్తుందో తెలియదు. ఏం బ్లాగ్ అన్నా, మీరు ఎలా రేపుస్ చేస్తారు కదా అట్లా చేయండి. నేను షార్ట్ చేస్తున్నాను ఒకటి. అయితే లాస్ట్ టైం నేను ఇదేంటి మటన్ గోష్కి కడీ చేశాను, అందరికి నచ్చింది. సో అలాగే ఒక షార్ట్లో చికెన్ 65 చాలామంది అడిగారు లాస్ట్ టైం. నేను ఒక షార్ట్ చేసినప్పుడు ఆ రెసిపీ షేర్ చేద్దామని రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎలాగో రెడీ అయ్యారు, ఎలాగో రికార్డ్ చేస్తున్నారు కదా, బ్లాగ్ కూడా చేయండి అని తెచ్చిపెట్టిందండి. సో ఒక హెడ్ మాస్టర్లో ఇలా బెదిరిస్తూ ఉంటుందండి. ఎక్కడైనా అత్తలు కోడల్ని బెదిరిస్తారు కానీ కోడలు అత్తని బెదిరించడం ఏంటండి అసలు? చెప్పండి ఆమె చెప్పండి కొంచెం. మనం స్పెషల్ కదా, మనం అందరిలా ఉండం కదా, మనం డిఫరెంట్ కదా. అయితే బెదిరించాలా? బెదిరించాం కదా. మనం ఒక స్టీరియో టైప్ ని బ్రేక్ చేసి ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నాం. కోడలందరికీ నేను కోడల్స్ కమిటీకి ప్రెసిడెంట్ని. వాళ్ళందరికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నా. ఏమని? బెదిరించిన అత్తని కాదు, మీరు చెప్తే, మీరు ప్రేమగా చెప్తే మీ అత్తగారు కూడా వింటారు అని ఒక. నువ్వు బెదిరించారు నేనే ఎలాగో చేస్తున్నారు కదా, మొత్తం సెటప్ పెట్టి నీట్ గా అన్ని గిన్నెల్లో రెడీ చేసుకున్నారు. అంటే నేను ఆమెకి బ్రేక్ఫాస్ట్ చేయించి వచ్చేలోపు అంటే మా అత్తగారు అలా చిట్కలో వంట చేస్తారు. నేను నాకు సెటప్ పెట్టుకున్నారు కదా. యాక్చువల్లీ కెమెరా నా దగ్గర అది కలిపేసి లోపల పెట్టా, మళ్ళీ అది బ్యాలెన్స్, అది మళ్ళీ ఈవినింగ్. సో అది కూడా చూపించాను మధ్యలో. అవును చూపిస్తా అంటే అది ఇప్పుడు అది లోపల పెట్టేసాను. అది అయిపోయింది, అది మ్యారినేషన్ అయిపోయింది. అది ఈవినింగ్ ఫ్రై చేస్తాను. ఇంకా అదేంటో అది షార్ట్ లో మీరు చూస్తారు, బట్ ఈ లాంగ్ ఫార్మాట్ లో ఫ్రై చేస్తుంటే మీరు చూడండి. ఓకే చూపిస్తా. నేను ఏమనుకున్నానంటే అసలు నీకు తెలుసా, నేను పడుకోలేదు 3:30కి లేచి. పడుకోండి, నేను ఇలా పడుకుంటున్నాను, నేను ఇలా పడుకుంటున్నాను, నేను ఇలా కూర్చుంటున్నాను, నేను ఇలా తింటున్నాను, నేను ఇలా పడుకుతున్నాను. లాగ్ అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం అది చూపించడమే. ఒక రీల్ వస్తుంది చూసా, ఒక కరెక్ట్ డ్యూటీ से घर को आई पापा చాలా సిన్సియర్ గా చేస్తారు. మాఫ్ करे आंटी, आप देख रहे तो माफ करिए, बट बहुत अच्छा कर रहे हैं आप. నిజంగా డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే కానీ ఇట్స్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్, ఇట్లా ఉంటుంది. ఇట్స్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఆంటీ, ఇట్స్ అబౌట్ ద కాంటెంట్ దట్ ఈస్ గోయింగ్ వైరల్. ड्यूटी से घर को आई, आरे जब बोले कि आई थैली आ रही, हाथ धोली, बुर्खा उतारी, मुंह धोली, टवल से मुंह पोछ ले रही हूँ. नाकైతే డైలాగ్ బట్టి అయిపోయింది. అది ఎంత అంటే నాకు వచ్చిందన్నమాట. స్క్రోల్ చేస్తుంటే ఏంటి ఇది అని చూస్తే అప్పుడు వైరల్ వీడియోస్ అంటే అది అంత వైరల్ అయిపోయింది. తను ఎవరు పడితే వాళ్ళందరూ చేస్తున్నారు, నేను ఒక రోజు చేయొచ్చు. అంటే చాలా క్యూట్. ఏముందంటే ఆంటీ ఒక వీడియోలో చెప్పారు, మీరందరూ చీటింగ్ చేస్తున్నారు, నా వీడియోస్ అన్ని కాపీ చేసుకొని మీరు నన్ను చీటింగ్ చేస్తున్నారు, మేము చేస్తాం, మేము చీటింగ్ చేస్తాం అన్నట్టు వైరల్ ఉంటాను. ఇట్స్ క్యూట్, వైరల్ కాబట్టి మనం చేయాలి. అంతే కదా, చేయాలి, అంతే చేయాలి. చేస్తాను నేను కూడా. డ్యూటీ చే అబ్బిగారు ఆయన నేను నేహాన్ ఒక అబ్బాయి ఉన్నారు, నేను గోష్ వీడియోస్ నేను కూడా డ్యూటీ కౌన్సీ డ్యూటీ करते आंटी, ये ड्यूटी निजंगा నాకు అది क्यूरियोसिटी. आंटी आप ये ब्लॉग देख रहे नहीं मालूम आप तक पहुंचता नहीं मालूम. अगर पहुंचा आप देख रहे तो आखिर आप कौन क्या ड्यूटी कर रहे हैं हमारे को बोलिए प्लीज. we are curious to know. yes. ఓకే, ఇంకా క్యారీ ఆన్. నేను తొందరగా వండాలి, కర్రీ చేసి వెళ్ళి పడుకుందాము, మళ్ళీ తర్వాత 4 o'clock లేచి అన్ని చేద్దామని అనుకున్నానండి. ఆ లోపు బ్లాగ్ అని ఇలా చేసిందండి మా. అండ్ మా అత్తగారు రోజాలో ఉన్నారు, అల్హమ్దులిల్లా. రోజాలో కూడా మా అందరి కోసం వండుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సవాబ్. అలా తర అన్ని మీరు మీ కోరికలన్నీ, మీ జాయిస్ కోరికలన్నీ తీర్చాలి. మీ లైఫ్లో అన్ని దుఃఖాలు తీసేసి ఫుల్ సంతోషాలతో నింపేయాలి.
నాకు తెలుగులో విషెస్ చెప్పడానికి రావట్లేదు బట్ आपकी कमाई में बरकत दे अल्लाह ताला एंड आपको अच्छी सेहत और तंदुरुस्ती दे और आपके पापा की जोड़ी हमेशा सलामत रखे आपके बेटा बेटी सब हमेशा खुश रहे आमीन सुम आमीन बपोत्रा नवासा सब 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 मिलके हमेशा खुश रहे आमीन सुम ఆమీన్ సుమా ఓకే బాయ్. మీరు నా గురించి చెప్పలేనేమో ఒక రోజు చెప్పండి చెప్పండి నేను చెప్పుకోలేదు కదా నేను చెప్తా ఇదైతే చెప్పాలి కంపల్సరీగా. ఓకే గైస్ బై బై గైస్ సీ యు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందండి. బై గైస్ వచ్చింది ఈలోగా వీళ్ళ ఆయన పొద్దున చెప్పాడు తీసుకొని పికప్ చేయడానికి వెళ్ళేటప్పుడు వచ్చి వాళ్ళు వచ్చేస్తున్నారు 4-5కి వచ్చేస్తారంట. అంటే పాపం కేర్ టేకర్ ముగ్మిన ఫాస్టింగ్ ఉంటుంది. సో వీళ్ళకి సరిపోతుందిలే అన్నం. అప్పటికి నేను బిర్యానీ చేశాను ఉంది. ఆ రోజు సండే యూసుఫ్ అందరు తింటానన్నారు, చేశాను, తింటానన్నారు, అయిపోయింది. మళ్ళీకి వచ్చాను మళ్ళీ కాసేపు అయిన తర్వాత దట్ షీఈ్ ఆల్సో ఫాస్టింగ్ ఇట్ సిమ్స్. అచ్చా అచ్చా ఓకే నేను ఊరుకున్నా ఏమో సరే సామీరా కూడా సైరీ చేసింది అనుకున్నాను. తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత వచ్చి మామూలుగా మేముంటే సంథింగ్ వన్ విల్ ఈట్ ఆఫ్ ఏదో ఒకటి తినేద్దాము ఉంది కదా సంథింగ్ వన్ అంటాడు. ఆ రోజు ఐఎమ్ గోయింగ్ నో పికప్ చేయడానికి వెళ్తున్నాను కదా నేను హరీస్ ఇంకా దహిబడలు కావాలంటే బయట వద్దురా దహిబడలు ఇంట్లోనే చేద్దాము ఇప్పుడు మొన్న కదా తిన్నాము వద్దు అన్న. సరే ఇంకేదో అడిగాడు ఫ్రూట్స్ అడిగాడు సమోసా అడిగాడు ఏదో అన్నాడు. సరే తెచ్చుకోనా వాడి క్యూరియాసిటీ ఏంటంటే పెళ్ళం ఇంటికి వస్తుంది ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంది సో నేను ఏదో చేసేయాలి ఇంకా పెళ్ళానికి అంత ఇంప్రెస్ చేసేయాలని వాడి పాపం కష్టపడి ఏదో ట్రై చేసి తెచ్చాడు. అయిపోయింది హైలైట్ ఇప్పుడు రావడం తను మేడం ఎలా వచ్చారు మొత్తం పీక్కపోయి ఏమైందా ఏమైనా అయిందా ఎందుకు ఇలా ఉంది పిల్ల అని నేను లాస్ట్కి ఆగలేక సో ఖైరియత్ ముక్మినా ఖైరియత్ అంటే నేను జరా డల్ దిక్కరే అని ఆ పిల్లని అడిగా. అంటే ఆ పిల్ల కూడా డల్గానే నేను ఈ రోజే వేసి అని వెళ్ళిపోయింది. అది ఏం జరుగుంటుంది సరే పొద్దు నుంచి పిల్లలతో ఉందేమో పాపం అక్కడ ఉంది కదా ఇంకా కొంచెం ఎక్కువ పనులు అవి ఇవి ఉంటుంది కదా అనుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ఓకే రోజా ఓపెన్ చేస్తున్నాం. రోజా ఓపెన్ చేసేసాము. వీళ్ళైనా తిను 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 అన్నాడంట. బయట సమోసా వద్దు వద్దు అనుకుంటూ ఒక సమోసా తిన్నది. అన్ని కొంచెం తినేసి వెళ్ళేసి నమాజ్ చదివేసి ఫస్ట్ ఖజూర్ తిని వాటర్ తాగి నమాజ్ చదివేసి వచ్చి కూర్చొని ఎందుకంటే వెంటనే తినేస్తే అలా ఎక్కేస్తుందేమో గ్యాస్ అని అలాగే తినాలి ఖజూర్ వాటర్ నమాజ్కి వెళ్ళిపోయా అలాగే తినాలి. యాక్చువల్గా మన వాళ్ళు అలా చేయరు కదా ఓపెన్ చికెన్ కానీ లాగేస్తారు ఫుల్గా తింటారు. అయిపోయి వచ్చి కూర్చుంది. అప్పుడు కూర్చుందండి పాపం తినడానికి బాగానే ఉంది. యాక్చువల్లీ డే టైం తెలుసా మా వారు అన్ని తీస్తారు టేబుల్ పై నుంచి వచ్చి కూర్చున్నా అన్ని ఖాళీ చేసే టైంకి వచ్చిందండి. సో మా వారు ఏంటంటే ఆయన తీసేయాలి జల్దీ అంతా ఎంత ఫాస్ట్ గా సెటప్ చేయాలి అంత ఫాస్ట్ గా సెటప్ కూడా తీసేయాలి. క్లీన్ అయిపోయి వాష్ చేసేయాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఆతృత అనమాట. సో ఆయన అది క్లీన్ చేసేయాలని హీ స్టార్టెడ్ ఇన్సిస్టింగ్ మీ తిను తిను అలా అక్కడ మొదలైంది. అది కొంచెం ప్రేమ కూడా ఉంది లేదా ప్రేమలోనే ఇన్ని రోజుల నుంచి చెల్లెలు అమ్మ ఫాస్టింగ్ ఉన్నా అవన్నీ వాడికి లేదు. ఎல்லாம் ఒక్కరోజు ఉంటే మళ్ళీ నాకు చెప్పడానికి వాడికి ఒక అంటే డిమాండ్ కూడా కాదు మళ్ళీ అంటే ఇండైరెక్ట్గా తను కూడా వస్తుంది ఏమైనా చెయ్యని. నేను అప్పటికి బిర్యానీ అవి చేశాను. తనకి సపరేట్ చికెన్ బిర్యానీ కూడా ఉండింది యూసుఫ్ కోసం చేశాను. సో వాళ్ళు అది తింటారు కదా అన్నీ అనమాట. నవ్వుకున్నా ఊరుకున్నా నేను తెలియనట్టు అచ్చా ఓకే అంటున్నాను అనమాట. తర్వాత తిన్నానండి. చెప్పి ఏమైంది నెక్స్ట్ మార్నింగ్ నైట్ పడుకునే ముందు మా వారు మెసేజ్ చేస్తారు రేపు మార్నింగ్ నువ్వు ముక్మినా ఫాస్టింగ్ అంటే ఎస్ అని మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ తెల్లారి లేచాము ముక్మినా లేస్తూ బ్రష్ అవ్వడానికి వెళ్తున్నా అంతా తెలుస్తుంది. నేను బయటికి రాలేదు. నేను ఫాస్ట్ ఉన్నట్లేదని వీళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళందరూ కంటిన్యూస్ చేశారు. అంటే దే స్టార్టెడ్ సైరీ చేశారు వాళ్ళ ప్రేయర్స్ అవన్నీ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ లేచి రావడం తల పట్టుకొని అలా వచ్చాను. హాల్ బేహాల్ వాంతులు గ్యాస్ వల్ల వాంతులు ఒక రేంజ్ లో హాల్ బేహాల్ అయిపోయి లూజ్ మోషన్స్ లేచిన వెంటనే ఫస్ట్ లూజ్ మోషన్స్ ఆ తర్వాత ఫుల్ వామిటింగ్స్. దేనికి
ఆ సమోసాకి ఆ సమోసా, ఆ ఒక్క సమోసా వాడంతా మొగుడు ఎంతో ప్రేమగా చెప్పినందుకు, తను తిన్నందుకు ఆ సమోసా చేసిన గడబడి తనకు మాత్రమే అయింది, ఎవ్వరికి అవ్వలేదు. ఎందుకు అడగండి, ఎందుకు ఫాస్టింగ్ అన్నారు. మీకు తెలుసా, నేను యాక్చువల్లీ ముక్మినా కూడా స్ట్రిక్ట్గా చెప్పాను అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చెప్పకు అని. ఏంటి తెలుసా, నేను సైరీ చేయలేదు ఆ రోజు. అవునా? అవును. అది ముక్మినా పొద్దు నుంచి ఎలా సైరీ చేయకుండా ఎలా 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 అంటే, నువ్వు అక్కడికి వెళ్ళి మమ్మీకి చెప్పావు నీ పని చేస్తా అని చెప్పి తనకి స్ట్రిక్ట్గా అట్లా అనుకుంటే వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పదు, అక్కడికి వెళ్ళి చెప్పావంటే మమ్మీ టెన్షన్ అయిపోతుంది. తపస్సు కూడా బాంబే తుమ్లో కుట్కే సారీ కరే, కరేనా ఆమె చేసింది, ఆమె చేసింది కదా, కరేనా మై ఆప కూడా చేశారంటే లేదు, ఎట్లా చేస్తారు, తనకి డేట్ తను చేయదు ఇప్పుడు అంది. అవును, ఆప ఫాస్టింగ్ లేదు అండి. అని లేకపోతే తను కూడా ఎప్పుడు రంజాన్ లో ఉంటదండి ఫాస్టింగ్స్. సో ఇద్దరు కలిసి చేశారని చెప్పింది నాతో. నేను సిగ్గా చెప్పా ఎలా అవుతుందంటే, నేను లేస్తే వాళ్ళు లేచేస్తున్నారు, అందుకే తను అడిగింది కలుపుకొని తీసుకొని వస్తాను, లేచి కూర్చోడానికి కూడా లేదు నాకు. నేను వాటర్ తాగేసి ఉంటానులే అని చెప్పి అట్లా త్యాగం చేసినందుకు ఆ 2 days ఇట్స్ నాట్ త్యాగం, ఇట్స్ అబౌట్ ద రెసిలియన్స్, అబౌట్ అది 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 నమాజ్ చేసుకుంటూ అది కూడా చేసా ఇది కూడా చేసా కాకపోతే అది ఇదైంది. అదండి ఆ 2 days చూడాలి అసలు. నేను నెక్స్ట్ డే ఏమైంది అని అస్సలు బాగాలేదు. ఆ ఎక్స్ప్రెషన్ కాదు, మా ఇంట్లో ఎట్లుంటుంది, మా వారి నాకు ఎంత చిరాకు వచ్చినా వీళ్ళిద్దరు చూపిస్తా మమ్మీకి తపస్సు పొద్దున్నే తీసుకొచ్చి నాకు తినిపించారు. సో ఉన్కే వజహ సే రక్కో బోలా తా సమోసా ఖిలా దియా. నామ్లో థింక్ ఆఫ్ ద డెవిల్ అపియర్స్ అన్నట్టు మా వాడు. ఉండండి, చూసారా మీరు నా రోజాలో ఎంత మైమర్చిపోయారంటే, పవర్ ఫ్లక్చుయేట్ అయిందంటే ట్రిప్ అయిన విషయం కూడా మీకు తెలియలేదు. తెలిసింది, కంటిన్యూస్ గా మాట్లాడుతూ నీ గురించి కానీ ఆపకూడదని. ఆపితే మిస్ అవుతుంది, ఆ ఫన్ మిస్ అవుతుంది కాదు అంటే ఎలాంటి జిమిక్స్ చేస్తుందంటే ఒకసారి తిన్నది వాడు చెప్పాడు, ఆడిపోలేదు చిరాకు అంతా అందరం మళ్ళీ అంటే చిరాకు పడుతూ ఉంటుంది, బాధపడుతూ చిరాకు, కానీ ఆ ఫేస్ లో తెలిసిపోతుంది ఒక రేంజ్ లో నేను ఒక్కళ్ళు ఏదో చూస్తూ ఓకే అవుతుంటాయి. అదండి విషయం. పాప మా అత్తగారు మా చెప్పమని ఆ ఒక్కరోజు ఇప్పుడు మన వెనకారం జరిగింది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. చెప్పాలి. ఓకే, ప్రేమ గురించి మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా చెప్పాలి, నవ్వదు. కట్ 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 స్టార్ట్. ఎక్కడ చేస్తున్నావనా? వాడు తింటున్నాడు కదా, ముందులాగే ఇవ్వట్లేదు, కొంచెమే కదా. చెప్పాను సమీరా చాలా మంచిదండి, సమీర చాలా గ్రేట్ అండి. సమీరా బాబు పాలు పట్టిస్తూ కూడా ఫాస్టింగ్ కానీ చేయకుండా ఉందంట, నేను పొగడాలంట, అది కూడా చెప్పమందండి, పొగుడుతున్నాను. అంతేనా? లేదు, నిజంగా చెప్తున్నా, పాపం అండి మనం అప్పుడు. బట్ నియత్ నిజంగా నాకు నియత్ ఉంది. అదేమవుతుందంటే ఇఫ్తారీ టైంలో మా చిన్నోడి బెడ్ టైం కరెక్ట్ 6 o'clock తను పడుకోవాలి, కొంచెం అటు ఇటు అవుతుంది సమ్ టైం. 6:30కి ఇఫ్తార్. నేనేమంటానంటే కరెక్ట్ తను ఉండాలనుకుంటుంది నియత్ అంతా ఓకే. నేనేమంటానంటే వాళ్ళ షెడ్యూల్ ఎంత టైట్గా ఉంటుందంటే అందరు అడుగుతారు ఏంటండి పిల్లలు ఉన్నారులే, మాకు పిల్లలు ఉన్నారు, మేము చూసుకున్నాం, మాకు అప్పుడు కుదిరింది, ఇప్పుడు ఎందుకు కుదరట్లేదంటే తను టోటల్, నేను ఎప్పుడో చెప్పాను, చాలాసార్లు చెప్పాను, నిజంగా షీ హర్సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్. స్నానం నుంచి అన్నీ తనే చూసుకుంటుంది, అన్నీ తనే చేయాలి. సో చిన్నోడు అంటే ఒక అరగంట మా దగ్గర ఆడుకున్నా మళ్ళీ వాడి తన దగ్గరికి ఎట్లాగో వెళ్ళిపోతాడు, మళ్ళీ పడుకోబెట్టాలన్నా, మళ్ళీ తినిపించాలన్నా, మళ్ళీ వాడి ఫుడ్ చేయాలన్నా, పాలు తాగిపించాలన్నా, నిజంగా. సో ఇవన్నిటికీ నేనేమంటానంటే షీఈ్ అ నర్సింగ్ మదర్. సో ఇట్స్ ఓకే. ఏ దేవుడు అంటే ఉంటారు, చాలామంది ఉంటారు, ప్రెగ్నెన్సీలో ఉంటారు, డెలివరీ అయిపోయిన 40 days స్టార్ట్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు ఉండరని కాదు, కొందరికి వీలు అవుతుంది, కొందరికి వీలు కాదు. దాన్ని మనం
అంటే యూ షుడ్ నాట్ మేక్ ఆర్ సెల్ఫ్ హర్టింగ్ ఆర్ సెల్ఫ్. అంటే మనం ఇస్లాం ఇస్ నాట్ స్ట్రిక్ట్. అలా ఉండే చేయాలని ఎక్కడా చెప్పలేదు మనకి. అంటే ఐ నో హర్, తను ఎందుకంటే తను నార్మల్గానే టైంకి తినదు. ఇలాంటి టైంలో తినకపోతే మదర్ హూ ఇస్ ఫీడింగ్ అ బేబీ చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయండి బాడీలో. మనకు తెలియదు, యాక్టివ్గా ఉంటాం, అన్నీ ఉంటాం, కానీ ఎక్కడో ఒక తెలియని ఒక ట్రామాలో ఉంటాం మనం లోపల. సంవేర్ హిట్స్ అది మనం చెప్పుకున్నా చెప్పకపోయినా ఇట్ హ్యాపెన్స్. అంటే అవకాశం దొరికితే ముట్టుకుంటే ఏడుసేస్తారు ఒకసారి మామూలుగా ఉంటారు. సో దిస్ ఎవ్రీ ఉమెన్ హూజ్ అ మదర్ గోస్ త్రూ ఇట్. అది తబస్సుం కావచ్చు, తను కావచ్చు, నేను కావచ్చు. సో అలాంటప్పుడు నేను ఉండనివ్వను. ఇంత ఎందుకు పొద్దున్న ముఖ్యమైన నాకు చెప్పా, నీకేం అవసరం ఉంటున్నావు, ఎందుకు ఉంటున్నావు అని. అంటే లేదు ఉండాలి, కరెక్టే ఉండాలి ముఖ్యమైన, నాకు వీలవుతుంది నేను ఉంటున్నా, నాకు వీలు కాదన్నప్పుడు నేను మానేస్తా. సో నువ్వు ఫుల్ డే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటానండి. పిల్లలు లేసేస్తారు 5 o'clock నుంచి. మా వాళ్ళు వచ్చేసారు టాకింగ్ రాజీ టాకరే లేసేస్తారు. సో తను కూడా పిల్లలతో తనతో పాటు వెనకాల ఉండాలి కదా. పిల్లలతో మంచో చెడో చూసుకున్నప్పుడు ఎందుకు ముఖ్యమైనా వద్దులే అన్నా అంటే హా అంది అనేసి ఉంది. పాపం తను కూడా హెడ్ఏక్ అయినా ఉంటుంది. అదే అంటున్నా, అంటే ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకు, వీలైనప్పుడు ఉండొచ్చు కదా అంట. దాని బదులు దొరికిన కాసేపు వీటితో ఆడుకోవడమో, నమాజ్ చదవడమో, ఖురాన్ చదవడమో చెయ్యండి కదా. ఏమంటారు ఫ్రెండ్స్? ఇదే కదా ఇందాక అన్నా నేను. సరే అయితే కమింగ్ టు దిస్ టాపిక్, ఇవాళ ముఖ్యమైన పొద్దున్న లేచిన వెంటనే నాకు చెప్పింది ఆంటీ బహుత్ అచ్చే హై జీ అంది. హావ్ అన్నా నేను, హావ్ సహీ మే బహుత్ అచ్చే అంటే సహీ మే అది సుబా మే బి అంటే ఇవాళ పొద్దున్న కూడా నాకు చెప్పారు, నువ్వు ఎందుకు ఫాస్ట్ ఉంటున్నావు, ఫుల్ బిజీ ఉంటావు, డే అంతా పిల్లల్ని చూసుకుంటావు కదా, టైర్డ్ అయిపోతావు, అలసిపోతావు, ఎందుకు ఉంటున్నావు, ఫాస్ట్ ఉండకు అని చెప్పారు. మా మమ్మీ కూడా ఎంత ఇలాగే చెప్పారు. ఒక సెకండ్కి నాకు మా మమ్మీ గుర్తొచ్చేసారు అని కళ్ళెర్ర చేసుకుంది అనమాట. అయ్యో దట్స్ సో స్వీట్. బట్ నిజంగా వీళ్ళ పిల్లలు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు తపస్సుకు వీలైతే తను కూడా ఉంటుంది, లేకపోతే వద్దంట. నేను కూడా అంతే. అంటే నాకు చాలా అంటే నేనేదో తోపు నేను ఉండిపోతున్నానని కాదు, కానీ ఫ్రమ్ ఏజెస్ నాకు అలవాటు ఇది, అలవాటు అనమాట. ఇలా ఉంటూ కూడా నేను ఎంతో వర్క్ చేసింది, అంటే బయటికి వెళ్ళి వర్క్ చేసింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, చల్లగా ఉన్నాను, వీళ్ళన్నీ చూసుకుంటున్నారు, నుంచుంటున్నారండి మా వాడు. సో వీలవుతుంది కాబట్టి నేను చేస్తున్నా. వాళ్ళకి చెప్తున్నాను మీరు ఎందుకు అని మీకు క్వశ్చన్ రావచ్చు. నా థింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు దొరికినప్పుడు టైం వెళ్ళి పడుకుంటా, నా దొరికిన టైంలోనే నేను అన్నీ చేసుకుంటా నా పనులు. వీళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి కుదరదు. అండ్ ఇట్స్ ఓకే, లాంగ్ వే టు గో. ఇలా ఉంటేనే అల్లమ్మి అన్నీ యాక్సెప్ట్ చేస్తారు స్ట్రిక్ట్గా అనేసి మనకి ఎక్కడ చెప్పలేదు కదా నాన్న. ఏజ్ కదా వాడు 5 o'clock వచ్చేసాడండి, బయటికి ఆడుకున్నాడు నాతో, వాళ్ళ నాన్నతో. ఇది చెప్పాలి మీకు, మార్నింగ్ వాడు వచ్చేసాడా, తీసుకొని వచ్చేసాడు, వాడు ఆడుకుంటున్నాడు ఇక్కడే. సరే వాడు ఆడుకుంటున్నాడు. ఈరోజు వాళ్ళ స్కూల్కి నేను సేమియా చేశాను, అన్నీ చేశాను. నూడిల్స్ చేశాను. నూడిల్స్ కావాలన్నారు, నూడిల్స్ వెజ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాను కాబట్టి అన్వర్ దగ్గరే ఉన్నాడు. వీడు అన్వర్తోనే ఆడుకుంటున్నాడు. కాసేపు ఆడుకున్నాడు, మళ్ళీ నా దగ్గరికి వెళ్తున్నాడు, ఆడుకున్నాడు, అట్లా ఇట్లా ఆడుకున్నాడు. ఆడుకొని 6:30 నుంచి ఇంకా 6:35కి మెల్లిగా స్టార్ట్ చేశాడనమాట. అని స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా ఆకలి వేసింది, వాడికి నిద్ర వస్తుంది అనమాట. సో అన్వర్ 6:45 వరకు చూసి నేనే వెళ్ళి చెప్పా, అన్వర్ తీసుకెళ్ళు, లేపేసాయి, వాళ్ళకి టైం అవుతుంది చూడు, 6:45 అయిపోయింది, అప్పుడే ఇంకా పిల్లలు మళ్ళీ రెడీ అవ్వాలి కదా అన్న. అంటే 6:45 కదా మమ్మీ 7 o'clock I'll get up అంటున్నాడు. ప్రేమ పాడగాను 7 o'clock లేపితే వాడిని ఎత్తుకో, వాడు వినడు, వీడు వినడు. వీడు పాలు పట్టించాలి. ఆ 15 minutes వీడు కొంచెం పాలు తాగేసి బయటకు వస్తే ఓకే, పడుకున్నా ఓకే, మేము హ్యాండిల్ చేసుకుంటాం. అర్హాన్కి అట్లా కాదు, తను ఉండాల్సింది దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. సో ఆ 15 minutes కలిసి వస్తుంది కదా. 7 o'clock లేస్తే ఎప్పుడు రెడీ 7:45 కల్లా వాళ్ళు బయలుదేరాలి. 45 minutesలో ఎట్లా కుదురుతుంది అని నేను అనమాట. నో టైం సరిపోతుంది, పాలు తాగాలి, నువ్వు ముందు ఇచ్చేసిరా అని చెప్పి నేనే పంపించాను అనమాట. అట్లా అంటే వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు, ఒకళ్ళొకరు చిరాకు పడుతూ ఉంటారు, మళ్ళీ తెలియకుండా ఒకళ్ళొకరిని మళ్ళీ అన్నీ ఉంటాయి, కవరింగ్స్ ఉంటాయి అనమాట. ఎంత అంటే వాడికి ఎంత ఇది అంటే ఎంతైనా పెళ్ళమే కదా, తల్లి ఏమంటే కదా, కాదంటండి తల్లి పెళ్ళం అదే తల్లి కొంచెం తల్లియేగా అని లైక్ తీసుకుంటారు. పిల్లలు అంటే భయపడతారు కొంచెం. భయమా నేనా
నీ నేను కాదు. అదే, నేనంటే నువ్వంటే, ఆయనకి. ఏమంటే ఇప్పుడు ఏమంటాడు అనేసి భయం వాడికి. బాగానే ఉండే భయం ఉండే. And Jan, if you're watching this video, please do comment and tell mom that you కామెంట్ చేస్తే ఉంటాడా వాడు ఇంకా కైసా బోలే జితు మా కైసా కామెంట్ కరే రారా, నేను కాదు చేసేది. నీ వాడు చేస్తాడు అది. నువ్వు పబ్లిక్ లో ఎట్లా పెట్టావు? వాడే ఏది చేస్తాడు. ఫ్యామిలీ గ్రూప్ లోనే వాడు- మెసేజ్ చేస్తే నువ్వు ఎట్లా పెట్టావు ఎందుకు పెట్టావు నువ్వు మేర్ సే బాత్ కరు సమీరా తుమ్ నాకు ఇద్దరు అంతే వాడంతే వీళ్ళు అంతే నేను ఇప్పుడు Okay, నాకు guys, అలవాటు ఇది- అయిపోయిందండి అందుకే ష్ అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు నేను కుక్కర్ ఆఫ్ చేశాను, ఆన్ చేసుకోవాలి. బాయ్ గైస్, బాయ్. ఇదేదో మీ వీడియో ఎక్కడితోనే ఎండ్ చేస్తే కదా? బాగుంటది, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. Okay. సో బేసిక్ గా నేను ఫాస్టింగ్ ఉండి అని తెలియాలనే ఈ వీడియో స్టార్ట్ చేయమన్నాను, చేసేసాము. ఎంత మాట్లాడమ్మానే ఒక అంటే ఈ 15 మినిట్స్ minutes చేసుకొని వచ్చావా? నేను కూడా ఫాస్ట్ చేశాను చెప్తావు అంటే నా బ్లాగ్ నా దప్పు నేను కొట్టుకుంటే బాగోదు కదా. నిజంగా దానికోసం బ్లాగ్ తీసుకొచ్చావు కాదా? అదేదో flow లో వచ్చిందా? నేను నిజంగా మిమ్మల్ని పొగుడుతుండే, మీరు ఫాస్టింగ్ లో ఉండి కూడా చేసుకున్నారని. వద్దులే, ఇప్పుడు నా పొగడ్తలు వద్దు కానీ. ఇచ్చుకుపుచ్చుకుని ఉండాలి కదా. నేను పొగడాను కాబట్టి మీరు పొగడాలి కాబట్టి చెప్పండి అన్న అంతే. అది మనసుతో రావాలి కానీ వచ్చింది కదా సెకండ్ టైం. అవును, అది కరెక్ట్ లేదు. అంటే నేను ఎందుకు మీ మనసు నుంచి లోపల నుంచి రప్పించాను. రప్పించండి చెప్తాను కదా, ఎప్పుడు రప్పించేలా చేస్తుంది, చేయాల్సి వస్తుంది guys. చెప్పించుకుంది. చేయాల్సి వస్తుంది, అది- చెప్పట్లేదు కదా. అది బ్లాగ్ చూసారా? ఏంటంటే అబ్ క్యా కరూं? చెప్పండి, ఇలాంటి కోడలు కావాలా? ఇప్పుడు చెప్పండి. కోడలు సమితి జై హింద్. కోడలు జిందాబాద్. కోడలందరూ ఈ వీడియోలో కామెంట్ చేసి మాకు ఇలాంటి అత్తగారు కావాలని కామెంట్ చేయండి. ఇలాంటి అత్తగారు ఓకే, ఇలాంటి కోడలు కావాలా? ఇలాంటి అత్తగారు కావాలంటే మీరు ఇలాంటి కోడల్లా ఉండాలి. సి ఐఎమ్ నాట్ అ బ్యాడ్ కోడలు. యా యు ఆర్ నాట్ ఐ మైట్ నాట్ బి గుడ్ బట్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్. అంతే కదా, ఏమైంది? అంతే కదా. జోక్ చేస్తా కాదు, ఇప్పుడు ఇలా జోక్ చేస్తా. కోడలు అనే స్టాండర్డ్స్ ఒకటి ఉంటుంది కదా. ఐ మైట్ నాట్ బి దాట్ బట్ ఐఎమ్ నాట్ బ్యాడ్. ఏంటి ఐఎమ్ నాట్ గుడ్ బట్ ఐఎమ్ నాట్ గుడ్ అంటే నేను ఐ మైట్ నాట్ బి గుడ్. నాకు నేను గుడ్డే, అందరికీ నేను గుడ్ కాకపోవచ్చు కదా. ఆ కోడల్ స్టాండర్డ్స్ కి బేసిక్ గా మీరందరూ ఒక కోడల్ స్టాండర్డ్స్ పెట్టుకుంటారు కదా. అంటే సొసైటీ సెట్ చేసిన కోడల్ స్టాండర్డ్స్ కి నేను మ్యాచ్ అవ్వకపోవచ్చు కదా. బట్ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ కోడలు, రైట్? ఆ బ్యాడ్ లెవెల్ కి అయితే బ్యాడ్ లెవెల్ లో లేవు. సో దట్ doesn't mean I'm గుడ్ అన్నా. aha I might not be good, I might not reach to that standards of the best kodalu, but గుడ్ కాదు, బ్యాడ్ కాదు, నేను గుడ్డే. సరే నేను మంచిదాన్ని, నేను బ్యాడ్ అయితే కాదు కదా. గుడ్ జోక్ అన్నా. సరే ఇలాంటి కోడలు ఉంటే బానే ఉంటుందా లైఫ్? పర్లేదు. ఎవరికి? నాకు మీకు ఓకే, నాకు okay. వేరే వాళ్ళకి కష్టం. ఓకే. బాయ్. నువ్వు భరించు మా వల్ల కాదంటారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మీద అలా కొడితే నా నోటిఫికేషన్స్ వస్తాయండి. అలాగే ఇలాంటి కోడలు ఉంటే బాగుంటుంది చెప్పండి. ఏదో వీడియో కోసం చెప్పండి. పాపం నేను సఫర్ అవుతున్నా, వాళ్ళని సఫర్ చేయాలని లేదు. వద్దండి. కోడల్ సమితి జిందాబాద్. ఎవరు ఏ సమితి అయినా సరే. బాయ్ గైస్, బాయ్. సబ్స్క్రైబ్. యా బాయ్. బాయ్.